లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు సిట్ ముందు కేటీఆర్ విచారణకు కూడా హాజరయ్యారు. మరి ఇందులో బొగ్గు గనుల టెండర్ల విషయంలో మరి పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. మరి అవి బయట పెట్టినందుకే మాపై రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే మరి ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్లో తమని విచారణకు పిలిచి వేధింపులకు పాల్పడుతున్నట్టు కూడా మరి ఇప్పటికే ఇటు హరీష్ రావు కేటీఆర్ కూడా ఆరోపణ చేస్తున్నారు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దాదాపు 2 సంవత్సరాలుగా జరుగుతుంది. మరి ఇప్పుడే ఇటు హరీష్ రావు కేటీఆర్ విచారణ ఎందుకు చేస్తున్నారు? మరి ఇందులో రాజకీయ కక్ష సాధింపు చర్య తప్ప మరి ఈ కేసులో అసలు పసలేదని ఇటు హరీష్ రావు కేటీఆర్ అంటుండు. అంటే పస్స లేకుంటే విచారణ సంస్థ ముందుకు పోయేసి మీరు చేస్తున్న విచారణలో పస్స లేదని చెప్పొచ్చు స్పష్టంగా. అందులో వాస్తవం ఉంది, సత్యం ఉంది కాబట్టి బుకాయింపు చర్యలకు, బుకాయింపు మాటలకు, బుకాయింపు పదాలను యూజ్ చేస్తాం. బొగ్గు కుంభకోణం అంటారు. అసలు కుంభకోణం జరిగితే కదా, నిజంగా కుంభకోణం జరిగితే మీ వాళ్ళకి ఎందుకు వస్తాయి టెండర్లు? కాబట్టి అదంతా ఒక కట్టుకథ తప్ప ఇంకోటి లేదు. దీంట్లో నేరం చేసిర్రు అనేది ప్రజలు గమనించిర్రు, ప్రజలు ఆలోచిస్తారు. వీళ్ళు ఇందులో తప్పు చేసిర్రు, ఇంత దుర్మార్గం చేస్తారా అనేటువంటిది తెలంగాణ సమాజం మొత్తం కూడా అవాక్కైపోతుంది. కాబట్టి తెలంగాణ సమాజం యొక్క మైండ్ సెట్ను డైవర్ట్ చేయడానికి, వాళ్ళను తప్పుదోవ పట్టించడానికి ఇంకొకటి తీసుకొచ్చి పెడతా ఉంటారు తప్ప ఎప్పుడు కూడా ఉన్న అంశాన్ని ఉన్నట్టుగా చెప్పడం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క హిస్టరీలోనే లేదు. ఒకటి అడిగితే ఇంకో దాన్ని తీసుకొచ్చి ముందు పెడతారు. ఇంకో దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు దాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి ఇంకోటి చేస్తారు. కాబట్టి అది అంతా వాళ్ళకు వెన్నతో పెట్టినటువంటి విద్య. ఈ రాష్ట్రంలో సంబంధించినటువంటి పౌరుల, రాజకీయ నాయకుల, ఐఏఎస్ల, ఐపీఎస్ల, సినీ ప్రముఖుల, వ్యాపార వర్గాల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేసినవో చెప్పమంటే దానికి సూటిగా సమాధానం చెప్పే పరిస్థితుల్లో, సూటిగా ఆన్సర్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరంటేనే దాంట్లో వాళ్ళు నేరం చేసిన అనేటువంటిది అంగీకరించినట్టు. ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద కేసే కాదు. గతంలో కూడా గవర్నమెంట్లు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినాయి. మరి 1-2 చేసి ఉండొచ్చు అని కూడా గతంలో కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చింది కదా. అంటే ఒప్పుకుంటుండే కదా, 1-2 అంటే 1-2 కాదు, మేము చేసినాం అనేటువంటిది ఆయన ఒప్పుకుంటుండు. అంటే నేరం చేసిండు కదా. కేటీఆరే జరిగింది అనేటువంటి వాంగ్మూలం ఇచ్చిండు. వాంగ్మూలం ఇచ్చిండంటేనే ఆయన నేరస్తుడు. ఆయన వాంగ్మూలం ఇవ్వటమే కాదు, స్వయాన వాళ్ళ చెల్లెనే సొంత బావ, సొంత అల్లుని ఫోన్ను ట్యాప్ చేస్తారని చెప్పేసి వాళ్ళ చెల్లె కూడా మాట్లాడింది. కాబట్టి వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసింది అనేటువంటిది అది పక్కా. దాంట్లో సంబంధించి ఇప్పుడు విచారిస్తారా, అప్పుడు విచారిస్తారంటే దర్యాప్తు సంస్థ అనేటువంటిది, దర్యాప్తు సంస్థ అనేక మందిని విచారించి, అనేక మంది పిటిషన్లు ఇచ్చినటువంటి పిటిషన్స్ వాళ్ళ నుంచి సమాచారం తీసుకున్న తర్వాత ఎవరి పాత్ర ఏంది అనేటువంటిది వాళ్ళ పాత్ర వచ్చినప్పుడు వాళ్ళు తప్పకుండా పిలుస్తారు. ఇప్పుడు కేటీఆర్, హరీష్ వీళ్ళ పాత్ర వచ్చింది. వాళ్ళకు సంబంధించినటువంటి ఆన్సరు, వాళ్ళకు సంబంధించిన వాంగ్మూలం కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి పిలిచినప్పుడు నువ్వు పోయి ఏం జరిగిందో, ఏం చెప్పదలుచుకున్నావో చెప్పి రావాలి. దానికి గగ్గోలు పెట్టవలసినటువంటి అవసరం నువ్వు గగ్గోలు పెడుతున్నావు, నువ్వు గాయ అవుతున్నావు, నువ్వు గందరగోళం అవుతున్నావు అంటేనే నువ్వు నేరస్తున్నావు అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతావు. ఈ ఫోన్ ట్యాపింగ్ వివరంలో వీళ్ళు హరీష్ రావు కానీ ఇటు కేటీఆర్ కానీ నిందితులు, లేకపోతే సాక్ష్యాల కోసం వీళ్ళని పిలిచి విచారణ చేస్తున్నారా? అసలు ఫోన్ ట్యాపింగ్ చేయించింది, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి మూలంలో దానికి సంబంధించినటువంటి కర్త కర్మలో కేటీఆర్ ఒక భాగం. ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి ఇక్కడ ప్రభాకరరావును రిటైర్డ్ అయినటువంటి ఆయనను ఎస్ఐబిలో నియమించుకొని ఒక దుర్మార్గమైనటువంటి క్రీడకు తెరలేపిందే కేటీఆర్. కేసీఆర్ తర్వాత 10 కాలాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ రాష్ట్రం తన కబంధ హస్తాల్లో ఉండాలంటే వివిధ పొలిటికల్ పార్టీస్ కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు కానీ వారు సంబంధించిన తన గుప్పిట్లో ఉండటం కోసం వాళ్ళ ఫోన్ల మీద నిఘా పెట్టేసి వీళ్ళను గుప్పిట్లో పెట్టుకోవటం, తన జలసాల కోసం రకరకాల ఏషాలు కూడా వేసిండు అనేటువంటి చాలా సత్యం. కాబట్టి దాంట్లో ఆయన పాత్రధారి, సూత్రధారి, కర్త కర్మ క్రియ కాబట్టి ఇలా పిలిచిర్రు. మీ దగ్గర అన్ని ఆధారాలు ఉంటే మరి విచారణ పేరుతో ఎందుకు కాలయాపన చేస్తున్నారు? అరెస్ట్ చేసి లోపడేయచ్చు కదా, ఎందుకు ఇదంత హైప్ అంత ఎందుకు? వాళ్ళు అన్నట్టు కక్ష సాధింపు అనేటువంటిది చేయొద్దు కాబట్టి ఆధారాలు, ఎవిడెన్స్ ప్రజాస్వామ్యబద్ధంగా చట్ట పరిధిలో, చట్టం వెలుగులోనే విచారించి వాస్తవాలని చట్టం ముందు పెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే ఒక ప్రాసెస్లో చేస్తూ ఉన్నారు. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది.
అంటే గతంలో మీ గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో మిమ్మల్ని కూడా అరెస్ట్ చేశారు, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్య, మరోవైపు ఇదంతా మరి రివెంజ్ పాలిటిక్సేనా? రివెంజ్ పాలిటిక్స్ అయితే వాళ్ళని తీసుకుపోయి లోన్ వేసి జైలు పంపించేస్తాం, ఈ ఫార్ములా రేసింగ్లో జైలు పంపించేస్తాం, కాళేశ్వరం సంబంధించినటువంటి దుర్మార్గాల మీద జైలు పంపిస్తాం. కానీ మా ప్రభుత్వం ఎక్కడ కక్ష సాధింపుకు పాల్పడద్దు, ప్రతిదీ కూడా చట్టబద్ధంగా చట్ట పరిధిలోనే చట్టం వెలుగులోనే వాస్తవాలను బేరీజ్ చేసుకుంటూ ముందుకు పోవాలనేటువంటి ఒక సంకల్పంతోనే ఈరోజు మనం ఏదో కక్ష సాధింపు పాల్పడొద్దు అని చెప్పేసి సిట్ వేసినాం. సిట్టు వాస్తవాలు ఉంటే వాస్తవాలు తేల్చండి, వాస్తవాలు లేకుంటే వాస్తవాలు లేవు అని చెప్పండి అని చెప్పేసి వాళ్ళకంత ఫ్రీడమ్ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి కూడా ఈ విచారణ జరుగుతుంది. మీరు అన్నట్టు ఫార్ములా ఈ కార్ రేసులో కూడా కేటీఆర్ కూడా విచారించారు. మరి ఇందులో కూడా ఎక్కడ కూడా అరెస్టులు మాత్రం జరగట్లేదు, ఓన్లీ విచారణ పేరుతోనే కాలయాపన ఎందుకు చేస్తున్నారు? మరి కాళేశ్వరం దాని మీద మేము సిబిఐకి ఇచ్చినాం. సిబిఐ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటిది అనుమతి ఇవ్వాల్సింది, వాళ్ళు దాన్ని అక్కడ ఆపిపెట్టారు. దీని ఫార్ములా ఈ రేసింగ్లో ఈడీ ఎంటర్ అయింది. ఈడీ సంబంధించినటువంటి కేంద్రం పరిధిలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థ కాబట్టి కేంద్రం పరిధిలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు ఎంటర్ అయ్యి దాన్ని అట్లా ఆపినాయి కాబట్టే అది ఆలస్యమైంది. ఈరోజు సిట్ అనేటువంటిది ఈ రాష్ట్రం సంబంధించినటువంటిది కాబట్టి దీని విచారణ కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పుడు గతంలో కూడా ఇటు కేసీఆర్ అంటే ఇప్పుడు హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా ఈరోజు విచారణ చేస్తున్నారు. మరి నెక్స్ట్ కేసీఆర్ విచారణ చేయబోతున్నారా? అంటే ఆ విచారణలో వచ్చినటువంటి అంశాలు వివిధ సందర్భాల్లో విచారణకు హాజరైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఎవిడెన్సు, ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఎవిడెన్సు, అట్లాగే ప్రణీత్ రావు ఇచ్చినటువంటి ఎవిడెన్సు, ఇంకా అనేక మంది ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎవిడెన్స్లో ఆయన పాత్ర ఉంటే ఆయనను కూడా తప్పకుండా పిలుస్తారు. రేపో మాపో మున్సిపల్ ఎన్నికలు కూడా నోటిఫికేషన్ కూడా రాబోతుంది. మరి అందులో ఇటు బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మరి మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళాలని కూడా ఒక డిమాండ్ ఉంది. మరి దాన్ని డైవర్ట్ చేసేలో భాగంగానే ఈ రకమైన పాలిటిక్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందంటూ కూడా ఒక ఆరోపణ వస్తుంది. దీని ఎట్లా? అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా బీసీల పక్షపాతి, ఎస్సీల పక్షపాతి, ఎస్టీల పక్షపాతి, ఈ వర్గాలకు ఈ ప్రభుత్వంలోని మాత్రమే న్యాయం జరుగుతుంది. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో చాలా జనరల్ సీట్లలో బీసీలకు ఇచ్చేసి గెలిపించుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి బీసీలకు ఇచ్చిన తర్వాతనే పోవాలనేటువంటి నైతిక అర్హత వాళ్ళకు లేదు. ఎందుకంటే మేము బీసీల పక్షపాతి, ఎస్సీల పక్షపాతి, ఎస్టీల పక్షపాతి. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్లు ఉండాలని మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సూచన మేరకు, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ రాష్ట్రంలో దాన్ని చట్టం చేసి చట్టరూపం తీసుకొచ్చింది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కానీ రేపు వచ్చేటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో తప్పకుండా 42% కంటే ఎబోనే అక్కడ బీసీలు ప్రజాప్రతినిధులు అవుతారు. ఫోన్ ట్యాపింగ్ వివరంలో నేనే సిట్ అధికారులను క్వశ్చన్ చేస్తాను, మరి ఇదంతా కూడా మొన్న కూడా హరీష్ రావు కూడా మాట్లాడుతూ మొత్తం నేనే వాళ్ళ కౌంటర్ ఇచ్చానంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. దాని ఎట్లా? ఇక అంటే వీళ్ళు ఏమంటారు కదా, గుమ్మడికాయ దొంగ అంటే జబ్బలు జారేసుకున్నట్టు. సిట్ అధికారులకు ఏమి సమాధానం ఇస్తాడు? హరీష్ రావుని ఫోన్ ట్యాప్ అయింది, పలానా సందర్భంగా ట్యాప్ అయిందని ఎవిడెన్స్ ముందు పెట్టారు, నోరు ఎల్లబెట్టారు కదా, ఏం ఆన్సర్ ఇచ్చారు? ఆయన అనుచరులను, ఆయన వ్యక్తిగత సహాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు కదా. అట్లాగే కేటీఆర్ సంబంధించి ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు అనేటువంటి ఎవిడెన్స్ చూపిస్తారు. కాబట్టి విచారణ అధికారుల ముందు పోయి మేము ఎదురు ప్రశ్నలు వేస్తాం, మేము ఎదురు ఇది చేస్తాం అనేటువంటి బయట మాట్లాడటానికి ఊకదంపుడు ఉపన్యాసాలకు పనికొస్తుంది తప్ప ఆయన చెప్పినటువంటి దాన్ని ఎవడు విశ్వసించి నమ్మే పరిస్థితి లేదు. సిట్టుకు అడిగిన దానికి సమాధానం చెప్పి పారిపోకుండా, తప్పించుకోకుండా, ఎస్కేప్ కాకుండా వస్తే మంచిది అనేది నాకున్న అభిప్రాయం. మొత్తానికైతే ఇటు ఫోన్ ట్యాపింగ్ ఆ వ్యవహారంపై కూడా మరి కేటీఆర్ విచారణ ఎదుర్కోవాలి. మరి ఇందులో ఎవరున్నా కూడా మరి వాళ్ళని సిట్ విచారణ చేస్తుంది. మరి ఇందులో కల్లబొల్లి మాటలతోనే మరి కాలయాపన చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మరి ఇందులో వాళ్ళు భయంతో ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి చట్టం తన పని చేసుకోబోతుంది. మరి ఫోన్ ట్యాపింగ్ వివరంలో ఎవరును కూడా వాళ్ళని చట్టం ముందు అందరూ సమానమే, మరి వాళ్ళందరూ కూడా శిక్ష పడుతుంది. మరి ఇందులో హరీష్ రావు ఉన్నా, కేటీఆర్ ఉన్నా, తర్వాత కేసీఆర్ ఉన్నా కూడా మరి అందరూ కూడా విచారణ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా మరి ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్తున్నారు. కెమెరామ్యాన్ కోటితో సతీష్, ఆర్టీవీ, సిఎల్పి నుంచి. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store